నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. ధన్వంతరి జయంతి శుభాకాంక్షలండి. ఆశ్వీజ మాసం బహుళ త్రయోదశి నాడు వచ్చేటువంటి దినం ఏదైతే ఉందో ధన్వంతరి ఋషి యొక్క పుట్టినరోజు. సో ఈ సమయముని ధన త్రయోదశి అని అంటారు. సో ఈ ధన్వంతరి అని మామూలుగా పిలుచుకునేటప్పుడు ధనం అన్నది మిగిలిపోయింది. ఆ ధనం అన్నది మిగిలిపోయి అది లక్ష్మిగా రూపం చెందింది. ధనము, ధాన్యము, బంగారము ఈ విధంగా రూపాంతరం చెంది చాలా మంది ఆ సమయంలో ఈ బంగారము ఇటువంటివన్నీ కొనుక్కుంటే చాలా మంచిదని లక్ష్మీదేవికి పూజించడం, బంగారం కొనుక్కోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటుంటారు. కానీ యాక్చువల్గా ధన్వంతరి అనే ఋషి ఈ రోజు పుట్టడం అన్నది జరిగిందండి. ఇది శుక్రవారం అంటే 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి 11వ తారీఖు శనివారం మధ్యాహ్నం వరకు ఉందండి. సాధారణంగా పుట్టినరోజు అన్నప్పుడు సూర్యోదయము ఏ సమయంలో ఆ యొక్క దినం ఉందో ఆ సమయాన్ని మనము జరుపుకోవడం జరుగుతుంది. సో శనివారం నాడు ఈ ధన్వంతరి ఋషి యొక్క పుట్టినరోజు. సో ఈయన యొక్క విశేషం ఏమిటి అంటే ఈ ఋషి హోమియోపతిని కనుగొన్నారండి. సో ఈ హోమియోపతి ద్వారా ఏదైనా రోగానికి చికిత్స చేసి రోగాన్ని నయం చేయటము, ఆరోగ్యమే మహాభాగ్యము, ఇది అంతా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉంది. సో ఏ విధంగా అలవాట్లు ఉండాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఒకవేళ అనారోగ్యస్తుడైతే ఏ విధమైనటువంటి చికిత్స చేయాలి అనేసి ఈ ధన్వంతరి యొక్క ప్రజ్ఞా పాఠవాల ద్వారా ఈ హోమియోపతి రావడం అన్నది జరిగింది. సో ఆయన పేరు మీద ఆశ్వీజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఎవరైతే హోమియోపతి వైద్యులు గాని హోమియోపతి గురించి తెలిసిన వారు గాని దీన్ని జరుపుకోవడం అన్నది జరుగుతుంది. అది రాను రాను కాలంలో అది లక్ష్మీదేవి పూజగా మారిపోయిందండి. సో లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు ఈ వృషభ లగ్నం టైములో, అలాగే సింహ లగ్నం టైములో, అలాగే వృశ్చిక లగ్నం టైములో, కుంభ లగ్నం టైములో చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా సత్ఫలితాలు కలుగుతాయి. ఈ కుంభ లగ్నం అన్నది మధ్యాహ్నం నాడు వచ్చిందండి. వృషభ లగ్నం అన్నది సాయంత్రం అంటే 5:45 నుండి 7:45 వచ్చింది. ఇది 10వ తారీఖునే రావడం అన్నది జరిగిందండి. ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేసుకుంటారో వారు 10వ తారీఖున సాయంత్రం 5:45 నుంచి 7:45 చేసుకుంటే మంచిది. సింహ లగ్నం మిడ్ నైట్ వచ్చింది కాబట్టి అది కుదరదు. మరలా వృశ్చిక లగ్నము మార్నింగ్ రావడం జరిగింది. సో ఈ మార్నింగ్ నాడు 7:45 నుంచి 9:45 వరకు ఉన్నది. ఆ సమయంలో చేసుకుంటాం మంచిది. ఇది 11వ తారీఖున రావడం అన్నది జరిగింది. సో 10వ తారీఖు ప్రదోష కాలంలో కానీ లేదా 11వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవడం మంచిది. సో ఏది ఏమైనప్పటికీ ఈ ధన్వంతరి సమయంలో ఆ ఋషి యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకోవడం ఎంతకైనా మనకి మంచిది. అతనిని కీర్తించడం కూడా మనకి చాలా అవసరమని చెప్పవచ్చు. మనకి ఏ గురువులు మనకి నేర్పుతారో లేదా ఏ గురువుల నుండి మనకి విద్య లభిస్తుందో, ఏ గురువుల వలన మానవాళికి మంగళకరమో అటువంటి వారిని తలుచుకోవడం ఈ రోజు మనకి ఎంతో విశేషమని చెప్పుకోవచ్చు. మరి ఈ సమయంలో అన్ని లగ్నాల వారికి గోచార వార ఫలితాలు ఆదివారం నుండి శనివారం వరకు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందామండి. ఇది 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా రావడం జరుగుతుంది. ఇంకా 12వ తారీఖు ఎలాగో దీపావళి. సో దీపావళి రోజున కూడా లక్ష్మీదేవిని పూజించడం అన్నది జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. సో 11వ తారీఖు మిడ్ నైట్ అంటే 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది అనగా
ఏ గ్రహాలు ఏ డిగ్రీలో ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 24 డిగ్రీల 54 నిమిషాలు తులలో ఉన్నాడు. చంద్రుడు 5 డిగ్రీల 43 నిమిషాలు, ఇతను కూడా తులలో ఉన్నాడు. కుజుడు 26 డిగ్రీల 52 నిమిషాలు, ఇతను కూడా తులలో ఉన్నాడు. సో కుజుడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. ఇంకా బుధుడు 8 డిగ్రీల 4 నిమిషాలు వృశ్చికంలో ఉన్నాడండి. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇతను కూడా అస్తమించి ఉండటం జరుగుతుంది. ఇంకా గురువు 15 డిగ్రీల 10 నిమిషాలు మేషంలో ఉన్నాడు, ఇంకా వక్రించే ఉంటున్నాడు. ఇంకా శుక్రుడు 9 డిగ్రీల 30 నిమిషాలు, ఇతను కన్యలో ఉన్నాడు. ఇంకా శని 6 డిగ్రీల 22 నిమిషాలు, ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఇంకా ఈ వారంలో కుజుడు సూర్యుడు వారి యొక్క క్షేత్రాల నుండి వేరే క్షేత్రాలకి మారుతున్నారండి. కుజుడు 16వ తారీఖు నవంబర్ 10 గంటల 47 నిమిషాలు మార్నింగ్ వృశ్చికంలోకి వెళ్తాడు. సూర్యుడు 17వ తారీఖు అంటే 16వ తారీఖు మిడ్ నైట్ దాటిన తర్వాత 17వ తారీఖు 1 గంట 19 నిమిషాలకి AM వృశ్చికంలోకి వెళ్ళడం అన్నది జరుగుతుంది. సో ఈ సమయాన్ని నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా అందరూ ఉంటే మంచిది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 13వ తారీఖు నైట్ 9 గంటల 18 నిమిషాలకి వృశ్చికంలోకి వెళ్తాడు. సో 14, 15 ఇతను వృశ్చికంలోనే ఉంటాడండి. 16వ తారీఖు మార్నింగ్ 3 గంటల 1 నిమిషాలకి ధనస్సులోకి వెళ్తాడు. సో 16వ తారీఖు 17వ తారీఖు ధనస్సులోనే ఉంటాడు. 18వ తారీఖు మార్నింగ్ 7 గంటల 1 నిమిషాలకి మకరంలోకి చంద్రుడు వెళ్ళటం అన్నది జరుగుతుంది. ఇంకా ఈ మేష లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు చక్కటి శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు, సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు. స్టూడెంట్స్ కి మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. సో ఈ సమయంలో మీరు కొంచెం గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. మీ వాక్కు అన్నది చాలా సత్యంగాను ధర్మంగాను ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే ఫైనాన్స్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ విషయాలలో అలర్ట్ లేకపోయినట్లయితే మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్, హెర్నియాకి సంబంధించినటువంటి రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండటం, చెకప్లు చేయించుకోవడం అన్నది మంచిది. అలాగే అనవసరమైనటువంటి విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అంతేకాదు వడ్డీ వ్యాపారం కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా కొంచెం అలర్ట్ గా ఉండటం ఇంపార్టెంట్. లేకపోతే మీ డబ్బు సరైన సమయానికి రాక ఇబ్బంది పడడానికి కూడా ఆస్కారం ఉంది. మీ కలత్రంతో చక్కటి అన్యోన్యత, చక్కటి దాంపత్య సుఖాన్ని పొందగలుగుతారు. పార్ట్నర్షిప్ తో చేసేటువంటి వ్యవహారాలు ఏవైనా అన్నీ కలిసి వస్తాయి. అయితే బెట్టింగ్ గాని, షేర్ మార్కెట్లు గాని, గ్యాంబ్లింగ్ లో ఏమైనా వృత్తులు చేసేవారైనట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే ట్రేడింగ్ ఇటువంటి వ్యవహారాల విషయాలలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. వృద్ధులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నవి లోపిస్తాయి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు తులలో ఉన్నాడండి. సో ఈ సమయంలో మీ కలత్రంతో చక్కటి దాంపత్య సుఖాన్ని పొందుతారు. విందు వినోదాలలో తేలియాడతారు. 14, 15వ తారీఖు చంద్రుడు వృశ్చికంలోకి ఉంటాడండి. సో ఈ సమయము చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అనవసరమైనటువంటి ప్రమాదాలు జరగడానికి, అనుకోని అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. 16వ తారీఖు 17వ తారీఖు చంద్రుడు ధనస్సులో ఉంటాడండి. ఈ సమయంలో స్థిర ఆస్తులు బాగా సంపాదించుకుంటారు. బంగారము ఎక్కువగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ
కనిష్ట సోదరులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. 18వ తారీఖు చంద్రుడు మకరంలోకి వెళ్తాడండి. సో మీ ఉద్యోగంలో మంచి పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందగలుగుతారు. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో ఏదైనా అలంకారప్రాయమైనటువంటి ఆడంబరానికి సంబంధించిన వస్తు సమీకరణాలు చేసుకోవాలనుకుంటే ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే మీ స్థిర ఆస్తులని సంపాదించుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏదైనా పనులు చేసుకున్నట్లయితే ఆ పనుల్లో మంచి సత్ఫలితాలను పొందగలుగుతారు. అలాగే రెనోవేషన్ పనులు, సెకండరీ సంబంధించినటువంటి ఏ పనులు చేసుకున్నా ఆ పనులు మంచిగా ముందుకి వెళ్ళడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మీ స్టూడెంట్స్ అయినట్లయితే మాతృ విద్య యందు మంచి గుర్తింపు అన్ని లభిస్తాయి. అలాగే రచన మీద, కళల మీద మంచి ఆసక్తిని చూపిస్తారు. మీరు చిన్న పిల్లలైనట్లయితే ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. అక్కల నుండి ధనలబ్ధి కలగడానికి ఆస్కారం ఉంది. పెద్దవారైనట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నవి కలుగుతాయి. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 12, 13వ తారీఖు చంద్రుడు తులలో ఉంటున్నాడండి. సో ఈ సమయము మీకు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఫైనాన్స్ వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోయినట్లయితే డబ్బులు బ్లాక్ అవడానికి ఆస్కారముగా ఉంది. అలాగే శత్రువులు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. నీటి గండానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 14, 15వ తారీఖు చంద్రుడు వృచ్చికంలోకి ఉంటాడండి. సో ఈ సమయంలో మీ కలత్రంతో చక్కటి అన్యోన్య దాంపత్య సుఖాన్ని మీరు పొందగలుగుతారు. విందు వినోదాలలో తేలియాడతారు. 16వ తారీఖు, 17వ తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడండి. సో ఈ సమయము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు పొందడానికి ఆస్కారంగా ఉంది. ఏ పని మొదలుపెట్టినా ఆ పని పూర్తి కాదు, మధ్యలో వదిలివేయడానికి ఆస్కారం ఉంది. విజయాలని సాధించలేకపోవచ్చు. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే చంద్రుడు మకరంలో ఉంటాడండి. సో చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అనవసరంగా చర ఆస్తులు ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, ఆడంబరానికి సంబంధించినటువంటి ఏవైనా సమపార్జించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చండి. వాహన సౌఖ్యం ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా కొత్త వెహికల్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ఒంటరిగా ఉండటం అన్నది మీకు బాగా ఇష్టంగా ఉండడానికి ఆస్కారం ఉంది. మీరు సినీ కళాకారులైతే బాగా పైకి రావడానికి, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే సంగీత సాహిత్యాల మీద మంచి ఆసక్తిని చూపడానికి కూడా ఆస్కారం ఉంది. కళా రంగాలలో పనిచేసే వారికి కూడా ఇది చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. మీరు ట్రేడింగ్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 12, 13వ తారీఖు తులలో ఉంటాడండి. సో ఈ సమయంలో మీరు స్టూడెంట్స్ అయినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ మీకు సరైనటువంటి శుభ ఫలితాలు కలగపోవచ్చు. కాబట్టి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. మీ సంతానం విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. వారు అల్లరి చిల్లరగా తిరగడానికి కూడా ఆస్కారం ఉంది. మీ వీసా ప్రయత్నం చేసే వారికి
శుభ ఫలితాలు కలగవు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్స్ జరగడానికి ఆస్కారం ఉంది. సంతానం ప్రయత్నం చేసే వారికి ఈ సమయము అంత శుభ ఫలితాలని ఇవ్వవు. గ్రామంలో పలుకుబడిని కోల్పోతారు. అలాగే మీరు ట్రేడింగ్ కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటట్లయితే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 14వ తారీఖు 15వ తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడండి. సో ఈ సమయంలో వడ్డీ వ్యాపారులైనా లేదా ఫైనాన్స్ రంగంలో పనిచేసేవారైనా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే డాక్టర్లకి లాయర్లకి మంచి ప్రాక్టీస్ బాగుంటుంది. ఇంకా 16వ తారీఖు 17వ తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడండి. సో ఈ సమయంలో మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. శారీరక శ్రమని బాగా పొందుతారు. అనారోగ్యం గురి కావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 18వ తారీఖు చంద్రుడు మకరంలోకి వెళ్తాడండి. సో మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఆ కార్యక్రమాలు పూర్తి కావు. అపజయాల్ని పొందటము లేదా ఆడవారి నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. దాంపత్య సుఖం అన్నది ఉండదు. ఏ పోటీలో నిలబడినా ఆ పోటీలో ఓడిపోవటం అన్నది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పడానికి ఆస్కారం ఉంది. దానివల్ల స్త్రీల వలన అవమానాలు పొందడానికి లేదా గవర్నమెంట్ అధికారుల నుండి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. మీ కనిష్ట సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. దానివల్ల ధైర్యోత్సాహాలు అన్నవి సన్నగిలుగుతాయి. అలాగే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉందండి. కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండటం ఇంపార్టెంట్. లేకపోతే అనుకోని అపశృతులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. మీ వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో సరైనటువంటి దారిలో మీరు వెళ్ళలేకపోవచ్చు. దాని వలన మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. అలాగే చర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చర ఆస్తులు కొండకి చిల్లుపడినట్లుగా ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 12, 13 చంద్రుడు తులలో ఉండటం జరుగుతుంది. సో ఈ సమయంలో సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుడు అస్తమించి ఉండటం అన్నది జరుగుతుంది. స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆడంబరానికి సంబంధించినటువంటి వస్తు అలంకరణ ఏవైనా మీరు సమపార్జించుకున్నట్లయితే అందులో లాసెస్ జరగడానికి కూడా ఆస్కారం ఉంది. చంద్రుడు 13, 14వ తారీఖు వృచ్చికంలో ఉంటాడండి. సో ఈ సమయంలో స్టూడెంట్స్ కి బాగా కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే దొంగ సన్నాసుల వలన మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు ధనుసులోకి వెళ్తాడండి. మీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ బాగా జరగడానికి ఆస్కారం ఉంది. మీరు బంగారం కానీ ఏవైనా తీసుకొని తనఖా పెట్టాలన్నా లేదా బంగారం కొనుక్కోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయము. ఒకవేళ మీకు ఏమైనా అప్పులు ఉన్నా ఈ బంగారము వలన మీకు అవన్నీ సెటిల్ అవడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఉండవు. సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. ఇంకా 18వ తారీఖు చంద్రుడు మకరంలోకి వస్తాడండి. మీ కలత్రంతో చక్కటి దాంపత్య సుఖాన్ని పొందుతారు. అలాగే భాగస్వామితో చేసేటువంటి ఏ వ్యవహారాలైనా కలిసి వస్తాయి. మీరు పార్ట్నర్షిప్ తో చేసేటువంటి ఏ పనులైనా సరే బాగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యకరంగాను ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ శారీరక దృఢత్వం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఇది బాగా మిక్స్డ్ గా ఉంది, అంటే శారీరక శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీ వాక్కు వలన ముఖ్యంగా స్త్రీల నుండి మీరు అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది బెడిసి కొడుతుంది. అంతేకాదు అనవసరమైనటువంటి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. నీటి గండము, అగ్నిగండం లేదా వాహన గండము ఇటువంటివన్నీ ఆస్కారం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే కలత్రంతో భావ విభేదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం డౌన్ గానే ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఎప్పుడు విడిపోదామా అనేటువంటి ఆలోచన నుండి మీరు బయటపడండి. లేకపోతే అనవసరమైనటువంటి భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంది. మీ చర ఆస్తుల విషయాలలో మిక్స్డ్ గా ఉందండి. అలాగే మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ధర్మ కార్యానికి జరిగేటువంటి పనులు ఒక్కొక్కసారి అది పాజిటివ్ గాను, ఒక్కొక్కసారి అది ఎందుకు ఉపయోగపడకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 12, 13వ తారీఖు తులలో ఉంటాడండి. మీ చర ఆస్తుల విషయాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ కనిష్ట సోదర సోదరుల నుంచి చక్కటి సపోర్ట్ లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. ఇంకా ఈ చంద్రుడు 14, 15వ తారీఖు వృచ్చికంలో ఉంటాడండి. సో మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆడంబరానికి సంబంధించిన వస్తు సమీకరణాలు ఏమి చేసుకోవాలన్నా అవి అనవసరంగా వృధా ప్రయాస అవడానికి, లాసెస్ జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ చంద్రుడు 16, 17వ తారీఖు ధనుసులో ఉంటాడండి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి చక్కటి గౌరవం లభిస్తుంది. మాతృ విద్య మీద ఆసక్తి ఉంటుంది. వేదాంగ విద్య మీద ఆసక్తి ఉంటుంది. ఎవరైతే సంతానం గురించి ప్రయత్నించే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ప్రజా పలుకుబడి ఉంటుంది గ్రామంలో. మీరు విదేశానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే ఈ చంద్రుడు మకరంలోకి వెళ్తాడండి. సో శత్రువులని మీరు బాగా అధిగమిస్తారు. రోగాలన్నవి మీ దరి చేరవు. అయితే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. ఇంకా ఈ కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు చాలా ఆకర్షణీయంగా కనబడడానికి ఆస్కారం ఉంది. కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. విందు వినోదాలలో తేలియాడతారు. అలాగే మీరు వడ్డీ వ్యాపారం కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసినా, లేదా మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయినా, లాయర్లు అయినా సరే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే మీరు ఏ పోటీలోనూ ఎందులోనూ పాల్గొన్నా అందులో విజయాన్ని సాధించలేకపోవచ్చు. అవమానాలు, ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 12, 13వ తారీఖు తులలో ఉంటాడండి. సో ఈ సమయంలో మీ వాక్ వలన అవమానాలు ఇటువంటి పొందడానికి ఆస్కారం ఉంది. కోపము, ఆవేశము బాగా ఎక్కువగా ఉంటుంది. సో దానిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వలన కుటుంబ అన్యోన్యత అన్నది బెడిసి కొడుతుంది. ఇంకా ఈ చంద్రుడు 14వ తారీఖు, 15వ తారీఖు వృచ్చికంలో ఉంటాడండి. సో మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. 16, 17వ తారీఖు చంద్రుడు ధనుసులో ప్రవేశిస్తాడు. మీరు ఏవైనా స్థిరాస్తులు లేదా వస్తు సమీకరణాలు ఏవైనా చేసుకోవాలనుకున్నా ఇది మంచి సమయం కాదు. ఒకవేళ మీరు చేసుకునేటట్లయితే అందులో బాగా లాసెస్ జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే చంద్రుడు మకరంలోకి వెళ్తాడండి. మీ సంతానం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్.
ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినట్లయితే 1-2 సార్లు బాగా ప్రయత్నించవలసి ఉంటుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఇటువంటివి ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. విదేశీ యానం ఇటువంటి సంబంధించి మీరు ఉన్నట్లయితే ఈ 2 రోజులు అంటే 18, 19వ తారీఖు ప్లాన్ చేసుకోకుండా ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే అవి కలిసి రాలేకపోవచ్చు. అంతేకాదు మీరు ట్రేడింగ్ కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే గ్రామంలో పలుకుబడి లేకపోవడం, దానివల్ల అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరక శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే మీ కలత్రంతో సరైనటువంటి అండర్స్టాండింగ్ అన్నది ఉండదు. దానివల్ల భావ విభేదాలు జరగడానికి ఆస్కారము ఉంది. వితండవాదం పెట్టుకుంటారు. నిద్ర, ఆహార, విహార విషయాలలో లోటు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీరు ఏమైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా లేదా కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయము. వడ్డీ వ్యాపారం గాని, లాయర్ వృత్తి గాని, వైద్య వృత్తి గాని చేసేటట్లయితే మంచి ప్రాక్టీస్ ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే మీరు వృద్ధులు అయినట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీ ధనము సద్వినియోగం అవుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 12, 13వ తారీఖు లగ్నంలోనే ఉంటాడు. అయితే ఈ లగ్నంలో సూర్యుడు కూడా ఉండటం వలన మీకు సరైనటువంటి ఫలితాలని ఇవ్వజాలవు. కాబట్టి మీకు శారీరక శ్రమ, అటు ఇటు తిరగటం ఇటువంటివన్నీ బాగా జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. అకస్మాత్తుగా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇంకా ఈ చంద్రుడు 14, 15వ తారీఖు వృచ్చికంలో ఉంటాడండి. సో మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మీ ముఖారవిందం చాలా అందంగాను చిరునవ్వుతో ఉంటుంది. దానివల్ల ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. మీరు రాజకీయ నాయకులైనట్లయితే మాస్ ఫాలోయింగ్ ని చేసుకోగలుగుతారు. మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు. ఇంకా ఈ చంద్రుడు 16, 17వ తారీఖు ధనస్సులో ఉంటాడండి. సో మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సపోర్ట్ అన్నది రాదు. భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ధైర్యోత్సాహాలు అన్నవి సన్నగిలుగుతాయి. ఇంకా ఈ చంద్రుడు 18వ తారీఖున మకరంలోకి వెళ్తాడండి. సో మీరు వస్తు అలంకారానికి సంబంధించినటువంటి ఏవైనా సమీకరించుకోవాలనుకుంటే అందులో లాసెస్ జరగడానికి, భూ తగాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అన్నది ఇంపార్టెంట్. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరక శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ శారీరక శ్రమ వలన మీ ముఖ వర్చస్సు బాగా వాడిపోయినట్టుగాను అందవిహీనంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. మీకు ఏమైనా పనులు తలపెట్టినప్పుడు సరి అయిన సమయానికి ధనం అన్నది మీ చేతికి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. స్థిర ఆస్తులు తీసుకునేటప్పుడు మోసం జరగడం కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ లో లిటిగేషన్ లో ఉండటం కానీ ఇటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిది. శత్రువులని బాగా జయిస్తారు. రోగాలు అన్నవి రావు. ఈ ఫైనాన్స్ వ్యవహారాలు కలిసి వస్తాయి. మీకు ఏమైనా ధర్మ కార్యాలు చేయాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. అలాగే బంగారము ఇటువంటి ఏమైనా ప్రోగు చేసుకోవాలి లేదా మార్ట్గేజ్ చేయాలి, ఇటువంటి ఏ వ్యవహారాలైనా సరే బాగా కలిసి వస్తాయి. అయితే మీరు ట్రేడింగ్ కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా
లేడీస్ నుంచి ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీరు పెద్దవారు అయినట్లయితే చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 12, 13వ తారీఖు తులలో ఉంటాడు. సో ఈ సమయంలో పెద్దవారు ఉన్నత జన్మ మోక్ష సాధన కలుగుతుంది, ప్రశాంతత, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలుగుతుంది. మీ ధనం ఎప్పుడు సద్వినియోగం అవుతుంది, సత్సాంగత్యాన్ని పొందుతారు. ఇంకా 14, 15వ తారీఖు చంద్రుడు లగ్నంలోకి వస్తాడు. సో ఈ సమయంలో మీ శారీరక శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. కలత్రం విషయాలలో చిన్న చిన్న భావ విభేదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు ధనస్సులోకి వెళ్తాడండి. సో మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. ధన ఎప్పుడూ మీ చేతిలో ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా 18వ తారీఖు చంద్రుడు మకరంలోకి వెళ్తాడండి. మీ కనిష్ట సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, చక్కటి శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. మంచి సత్స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు, కంట్రోల్ చేయగలుగుతారు. దానివల్ల ఇతరులు మిమ్మల్ని అనుసరించడం అన్నది జరుగుతుంది. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అయితే మీ కనిష్ట సోదరీల నుంచి సరైనటువంటి సపోర్ట్ రాదు. దానివల్ల ధైర్యోత్సాహాలు అన్నవి సన్నగిలుగుతాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయండి, జాగ్రత్త సూచన. గ్రామంలో మంచి పలుకుబడి అన్నది పెరుగుతుంది. గ్రామాధికారాన్ని కలిగి ఉంటారు. ఉన్నత చదువులు చదువుకునే వారికి, అలాగే విదేశాలకి వెళ్ళి చదువుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఎందుకంటే మిక్స్డ్ గా ఉంది. ఒక్కొక్కసారి చర ఆస్తులు అనవసరంగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. శత్రువులని జయిస్తారు. రోగాలన్నవి మీ దరి చేరవు. కళల యందు గాని, సంగీత సాహిత్యాల యందు గాని, లేకపోతే సినీ కళాకారులు గాని, మీడియా కళాకారులు అయినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరి అయినటువంటి గుర్తింపు రాదు. ఎప్పుడూ కిందే సేవకులుగానే ఉండిపోతూ ఉంటుంటారు. సప్త వ్యసనాలకి లోను కావడానికి ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది, లేదా అనవసరంగా లాసెస్ జరగడానికి ఆస్కారం ఉంది. అయితే మీరు ఏదైనా ట్రేడింగ్ కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటట్లయితే అందులో అకస్మాత్తుగా ధన లబ్ధి జరగడానికి ఆస్కారం ఉంది. మీరు పెద్దవారు అయినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 12, 13వ తారీఖు తులలో ఉంటాడండి. సో సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుడు అస్తమించి ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు గవర్నమెంట్ వారి నుంచి మంచి ప్రశంసా పత్రాలు అందుతాయి, లాభాలు కూడా కలుగుతాయి. గవర్నమెంట్ వారి నుంచి పనులు జరుగుతాయి. ఇంకా 14, 15వ తారీఖు చంద్రుడు వృచ్చికంలోకి ఉంటాడు. సో మీరు పెద్దవారు అయినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అనవసరమైనటువంటి ఖర్చులు లేదా ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. దుష్ట సాంగత్యం చేయవచ్చు, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు లగ్నంలోకి వస్తాడు. అయితే గురువు మీ లగ్నాన్ని చూడటం వలన మీరు చక్కటి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని మాత్రం కలిగి ఉంటారు. ఇక 18వ తారీఖు చూసుకున్నట్లయితే చంద్రుడు మకరంలోకి వెళ్తాడు. కుజుడు మకరాన్ని చూడటం వలన మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మంచి కమాండింగ్ అన్నది చేయగలుగుతారు. దానివల్ల మంచి కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. See you నెక్స్ట్ వన్. ఇంకా మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మాస్ ఫాలోయింగ్ అన్నది ఉంటుంది.
మీరు రాజకీయ నాయకులైతే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. అయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ గవర్నమెంట్ అధికారుల నుండి ఆక్షేపణలు పొందడానికి లేదా ఉన్న స్థిర ఆస్తులు ఎవరైనా భూ కబ్జా చేయడానికి ఇటువంటి అన్ని ఆస్కారం ఉంది. భూ తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి 1-2 సార్లు వెళ్ళి చూసుకోవడం అన్నది ఇంపార్టెంట్. మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. అయితే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్టలని పోగొట్టుకుంటారు. మీ పై అధికారుల నుండి విమర్శలని బాగా ఎదుర్కొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 12-13వ తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. సో ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో చాలా కేర్ఫుల్ గా ఉండవలసి ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలని బాగా ఎదుర్కొంటారు. అవమానాలు జరగడానికి అలాగే జాబ్ పోగొట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే సంతానం విషయాలలో కూడా కొంచెం అలర్ట్ గా ఉండటం అన్నది ఇంపార్టెంట్. సంతానము పక్కదారి పట్టడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినట్లయితే 1-2 సార్లు బాగా ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. అలాగే విదేశానికి సంబంధించినటువంటి ఏమైనా పనులు చేసినా ఈ సత్ఫలితాలను ఇవ్వవు. గ్రామంలో సరైనటువంటి పలుకుబడి అన్నది ఉండదు. ఇంకా ఈ చంద్రుడు 14-15వ తారీఖు వృచ్చికంలోకి వస్తాడండి. సో మీరు ట్రేడింగ్ కానీ ఏమైనా గ్యాంబ్లింగ్ కానీ ఏమైనా లాటరీ కానీ ఇటువంటి ఏమైనా చేసినట్లయితే అకస్మాత్తుగా ధనలబ్ధి జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా అగ్రజుల నుండి స్థిర ఆస్తులని సంపాదించడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 16-17వ తారీఖు చంద్రుడు ధనుసులోకి వస్తాడు. మీరు వృద్ధులైనట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయడం జరుగుతుంది. జాగ్రత్త సూచన. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే ఈ చంద్రుడు మీకు లగ్నంలోకి వస్తాడు. ఈ కుజుడు కూడా మీ లగ్నాన్ని చూడటం వలన మీరు ఏదో రకమైనటువంటి కాళ్ళకి సంబంధించినటువంటి కానీ చేతులకు సంబంధించినటువంటి కానీ ఏయో ప్రమాదాలని లేదా రోగాలని తెచ్చుకోవడం లేదా అంగవైకల్యాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. See you next one. ఇంకా ఈ కుంభలగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో శనీశ్వరుడు ఉండటం వలన మీరు ఎంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ చాలా అవలీలగా పనిచేయగలుగుతారు. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. దానివల్ల మంచి కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. స్త్రీ సౌఖ్యం అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి. దాంపత్య సుఖాన్ని పొందుతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 12-13వ తారీఖు తులలో ఉంటాడు. సో ఈ సమయంలో మీ చర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటుంటాయి. అలాగే మీరు పిత్రార్జితాన్ని కూడా బాగా ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం స్థిర చర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా ఈ చంద్రుడు 14-15వ తారీఖు వృచ్చికంలో ఉంటాడండి. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. అయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో భూ తగాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 16-17వ తారీఖు చంద్రుడు ధనుసులోకి వస్తాడండి. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే చంద్రుడు మకరంలోకి వస్తాడు. సో పెద్దవారు అయినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటారు. దానివల్ల విపరీతమైనటువంటి ధన నష్టము, శత్రువులు పెరగటము, నీటి గండాలు ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారము ఉంది.
కాబట్టి దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. See you next one. ఇక చివరగా మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఒక్కొక్కసారి పాజిటివ్ గాను ఒక్కొక్కసారి నెగిటివ్ గాను ఉండడానికి కూడా ఆస్కారము ఉంది. కాబట్టి మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా ఉంచుకోవడం అన్నదే ఇంపార్టెంట్. అలాగే ధనం విషయాలలో కూడా ఒకసారి చేజారిపోవటం, అనవసరంగా ఖర్చులు జరగటం ఇటువంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంది. దాంపత్య సుఖం అన్నది ఉండదు. అలాగే మీరు పార్ట్నర్షిప్ తో చేసేటువంటి ఏ వ్యవహారాలైనా కలిసి రావు. విందు వినోదాలు ఏవి కలిసి రావు. అంతేకాదు అనవసరమైనటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. నేరస్తులుగా దోషిగా నిలబడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటమే ఇంపార్టెంట్. అంతేకాదు మీరు పెద్దవారు అయినట్లయితే బహు కష్టంగానూ ఉండడానికి ఆస్కారం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 12, 13వ తారీఖు తులలో ఉంటాడండి. అయితే ఈ తులలో కుజుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వలన వేరే గ్రహాలకి తేజస్సు అన్నది ఉండదు, వాటి ఫలితాలు ఉండవు. ఈ చంద్రుడు త్వరగా మూవ్ అయిపోవడం వలన చంద్రుడి నుండి వచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమీ కలగవు. అనవసరమైన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇటువంటివి జరగడానికి, నేరస్తులుగా నిలబడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 14, 15వ తారీఖు చంద్రుడు వృచ్చికంలోకి వస్తాడండి. సో ఈ సమయంలో మీ చర ఆస్తులు బాగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటమే ఇంపార్టెంట్. ఇంకా 16వ తారీఖు 17వ తారీఖు చూసుకున్నట్లయితే చంద్రుడు ధనస్సులో ఉంటాడండి. సో ఈ సమయంలో మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి కానీ లేదా ఆధ్యాత్మికమైనటువంటి వృత్తులు చేసే వారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో ఏదైనా వస్తు అలంకరణలు సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే 18వ తారీఖు చంద్రుడు మకరంలోకి రావడం జరుగుతుంది. మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా లేడీస్ నుంచి అటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే సంతానం విషయాలలో మంచి లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది. స్టూడెంట్స్ కి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇది కూడా మంచి సమయము. గ్రామంలో ప్రజా పలుకుబడి అన్నది బాగా పెరుగుతుంది. See you next లగ్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.